నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గాంధీ భవన్ లో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఓట్ చోరీ విషయం పైన కూడా ఒక ఎలిగేషన్ పెట్టి ఒక మీటింగ్ అయితే పెట్టడం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగింది ఓట్ చోరీ బీహార్ ఎలక్షన్స్ లో, అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అసలు ఏం జరిగింది బీహార్ ఎలక్షన్స్ లో? అయితే ఓట్ చోరీ జరిగిందని చెప్పి ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా ఒక ప్రజెంటేషన్ అయితే తీయడం చూసాం. అంటే ఓట్ చోరీ జరిగింది, ఇంత ఓట్ చోరీ అవుతుంది, ఇంతమంది చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అలాగే జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా అంటారు. మరి ఎట్లా చూసుకోవచ్చు? అసలు బీహార్ లో ఎట్లా జరిగింది, జూబ్లీస్ లో ఎట్లా జరిగింది? ఇప్పుడు జూబ్లీస్ లో జరగలే. జూబ్లీస్ లో ఎట్లా జరిగింది? ఇక్కడ అదే వచ్చింది, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతూ ఉంది. ఓకే, అధికారం లేని రాష్ట్రాల్లో జరుగుతలే. ఇక్కడ కొత్త ఓట్లు ఏమన్నా కొత్త ఓట్లు నమోదు చేసి ఉండదు, ఉన్న ఓట్లను తొలగించలే కదా. మేమేమంటున్నాం, లేని వాళ్ళని తొలగించండి, తప్పులేదు. చనిపోయిన వాళ్ళని తొలగించండి, ఆ అడ్రస్ లో లేని వాళ్ళని తొలగించండి. డబల్ ఓట్లు వేస్తా ఉన్నారు, డబల్ రాష్ట్రాలు. కొంతమంది వ్యక్తులు అన్ని రాష్ట్రాల్లో ఓట్లు వేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో 25 లక్షల ఓట్లు నమోదు చేసి కొత్తగా ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి అక్కడ సీట్ దాకా వచ్చింది. తర్వాత ఏమైంది, భారతీయ జనతా పార్టీ 25 లక్షల ఓట్లు నమోదు చేస్తే 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానాలో నమోదు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 1,12,000. అంటే ఎన్ని 5 లక్షల ఓట్లు, 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ లో నమోదు చేసుకుని 1,12,000తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాని కారణం మరి 9 లక్షలు అక్కడి నుంచి మిగతా 20 లక్షలలో 9 లక్షలు అంటే 16 లక్షలు అక్కడ నమోదు చేసుకుని మిగతా ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షలు నమోదు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ తర్వాత 1 కోటి ఓట్లు అదనంగా నమోదైంది. తర్వాత బెంగళూరు పార్లమెంటు, సెంట్రల్ పార్లమెంట్ సంబంధించి అక్కడ అదే జరిగింది. తర్వాత ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరుగుతాయని చెప్పిన జరిగింది. వాళ్ళ ఏ విధంగా జరిగిందని చెప్తున్నారు? బీహార్ లో కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు కదా. 60 లక్షల ఓట్లు తీసేసిరు, 20 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఓట్లు తీసేసుడు, మీకు అనుకున్న వ్యక్తులు నమోదు చేసుకుని పక్క రాష్ట్రాలు తీసుకొని నమోదు చేసుకుని భారతీయ జనతా పబ్బం కడుపుతా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా ఓటు బ్యాంక్ ఓన్లీ 0.75% మాత్రం కోల్పోయినాం. అత్యధికంగా ఓటు బ్యాంక్ వచ్చింది మన ఆర్జేడీకి. అతిపెద్ద పార్టీగా నిలిచింది కూడా ఆర్జేడీ. ఓటింగ్ పర్సెంట్ సీట్ల పర్సెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ. అంటే రకరకాల మార్గాలను అన్వేషిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఓటు చోరీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అవన్నీ నిజమవుతా ఉన్నాయి కాబట్టి నిజాన్ని నిరూపణ చేసే ప్రయత్నంలో దేశంలో ఎలక్షన్ కమిషన్ వాడుకుంటా ఉంది. దయచేసి సక్రమ మార్గంలో ఓట్లు పెట్టుకుని మీకు గెలిస్తే మేము అభ్యంతరం పెడతలేము. మీరు అక్రమ మార్గంలో తప్పుడు పద్ధతుల్లో మీరు ఓట్లు పొందుతా ఉన్నారు. మీరు డెవలప్మెంట్ మీద ఓట్లు అడుగుతలేరు. ఎంతసేపు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఓట్లను తీసేస్తూ ఓట్లు పెంచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అది దేశంలో నిజమవుతా ఉంది. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో అదే జరిగింది. అంటే ఇప్పుడు జరిగిన 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చిందని చెప్తేనే ఓటు చోరీ. అంటే ఒకవేళ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, మరి ఇక్కడ జరగలేదా ఓటు చోరీ? ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాల్లో చేస్తలే కదా, ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నారు. కర్ణాటకలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంపీ ఎలక్షన్ల జరిగింది. అప్పటివరకు మాకు కూడా తెలియదు. 24 ఎలక్షన్ల తర్వాత చూస్తే ఓటు చోరీ ఎట్లా జరుగుతుందనే విషయాన్ని ఒక మహాదేవ్పూర్ నియోజకవర్గంలో చూసినప్పుడు, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ సంబంధించినప్పుడు చూసినప్పుడు అక్కడ కర్ణాటకలో కూడా ఇదే చేసింది. అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 కాబట్టి హర్యానాలో వాళ్ళే అధికారులు ఉన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఉన్నది. ఢిల్లీలో మా కేజ్రీవాల్ లేకపోతే భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అదే మహారాష్ట్రలో కూడా వాళ్ళే అధికారులు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్న అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇట్లా తప్పుడు మార్గంలో ఓట్లను చేర్చుడు, ఓట్లను తీసేసే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమవుతుంది చాలా స్పష్టంగా. దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ నిజాయితీ కావచ్చు, నీతికి ఆయనే ఆదర్శవంతుడు కావచ్చు. మరి ఏంది తప్పుడు మార్గంలో ఎందుకు చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదు. తర్వాత ఓట్లను నమోదు చేసుకొని భారతీయ జనతా పబ్బం కడుపుకునే ప్రయత్నం. డెవలప్మెంట్ మీద ఓట్లు అడుగుతలేరు, జీడీపీ మీద ఓట్లు అడుగుతలేరు. లేదు, వాళ్ళు అందించినటువంటి సక్రమైనటువంటి ఏదైతే మేము పరిపాలన మీద ఓట్లాడకుండా ఎంతసేపు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఓట్లు తీసేసే అక్రమ మార్గంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రయాణం పొందుతుంది తప్ప వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూసి దేశ ప్రజలు ఓట్లు వేయలేదు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. చూసుకుంటే జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఓటు చోరీ జరిగింది. ఒకే ఇంట్లో 42 ఓట్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఇంతకు ముందు కూడా ఒక ప్రచారం అయితే వచ్చింది. ఆ ప్రచారం కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఏమంటున్నారంటే జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఓటు చోరీ జరిగింది, వాళ్ళు ఓటు రిగ్గింగ్ చేశారు, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు. మరి ఎలా చూసుకోవచ్చు? మేము రిగ్గింగ్ దేశంలో జరిగిందని చెప్తలేము. రిగ్గింగ్ ఎప్పుడో పాతకాలం అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి అక్రమ మార్గం ఓట్లు నమోదు చేసుకుని ఫలాని పార్టీకి ఓటు వేస్తానని చెప్పిన ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పినాం. మొన్న జూబ్లీస్ లో కూడా ఒక ఇంట్లో 29 ఓట్లు ఉన్నాయని చెప్తే
ఆ ఇంటికి పోయి ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కావచ్చు అధికారులు పోయి చెక్ చేసారు. మొన్నడు ఇక్కడనే కిరాయికి ఉన్నారు, ఈ మధ్య కాలంలో కిరాయి కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పి. మరి కిరాయికి ఉన్నప్పుడు ఓట్లు నమోదు చేసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేదా చూసి ఆధార్ కార్డు లింక్ పెట్టి లేకపోతే తీసేయాలి కదా. అది చేయాల్సిన బాధ్యత ఎవరు? ఎలక్షన్ కమిషన్, మాది కాదు కదా. ఇప్పుడు ఏమనంటే జూబ్లీస్, ఇప్పుడు మేము ఏమంటా ఉన్నాం, దేశంలో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి దుర్మార్గాలు పాల్పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెడతా ఉన్నారు. బీహార్లో అదే చేసారు, ఢిల్లీలో అదే చేసారు, హర్యానాలో చేసారు, మహారాష్ట్రలో చేసారు, కర్ణాటకలో కూడా చేసారు. ఎంపీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి 60 స్థానాలు కాదు, ఇంకా 100కే పరిమితం అయ్యేవాళ్ళు. 240 స్థానాలు పెరగడానికి కారణం వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు మార్గంలో పోతా ఉన్నారు. ఆ తప్పుడు మార్గం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా. ఆధార్ కార్డు లింక్ తీసుకొచ్చి దేశంలో ఒక వ్యక్తి ఒక్కనే ఓటు ఉండాలా. ఇన్ని దిక్కుల ఓట్లు ఉన్నతో ప్రధానంగా సమస్య అవుతుంది. జూబ్లీస్లో 4 లక్షల ఓట్లు లేవు, 2,60,000 మించి లేవు. మరి 1,40,000 ఓట్లు 2-3 నియోజకవర్గాల్లో ఎక్కడ పడితే అక్కడ ఓట్లు ఉండడం, ప్లేస్ మారినప్పుడు ఓట్లు తీసేయకపోవడం మూలంగా ప్రధానంగా సమస్య అవుతాం. ఓకే, అయితే ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికి కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎక్కడ కూడా సక్రమైన మార్గం తప్ప మేము ఎక్కడ ఓటు చోరీ పాల్పడలేదు, గిగ్గి చేయలేదు, అక్రమ మార్గంలో ఓట్లు కూడా నమోదు చేయలేదు. భారతీయ జనతా పార్టీ దేశంలో చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకునే వాళ్ళం. డెమోక్రసీలో గెలిపోవడం అనేది సహజం. ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలవాలి తప్ప ఇట్లా అక్రమ మార్గంలో నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఇదే చేస్తూ ఉన్నాడు. తను నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ మరి ఇట్లాంటి ఓటు చోరీ పాల్పడుతుంది. దయచేసి దేశ ప్రజలంతా గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కావచ్చు ప్రత్యేకంగా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాలంతా కూడా తప్పుడు మార్గాల్లో భారతీయ అధికారులకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతాం. ఒక చిన్న మాట, ఇది కవిత గారు కూడా ఒక చిన్న ట్వీట్ అయితే చేశారనమాట. జూబ్లీస్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక కర్మ ఈజ్ బ్యాక్ అని ఒక చిన్న ట్వీట్ అయితే చేశారు. అంటే బీఆర్ఎస్ కి అనుకూలంగా కాకుండా కాంగ్రెస్ కి అనుకూలంగా కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి కూడా బీఆర్ఎస్ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కూడా ఇప్పుడు ఒక్కోటి వాళ్ళకే తగులుతున్నాయి. మీరు వేరే వాళ్ళ మీద చేసే ప్రయత్నం చేసిరు, మీరు చేసిన పాపాలు వేరే మీద చేస్తే ఇప్పుడు ఆ పాపాలని కూడా మీకే తగులుతున్నాయని చెప్పి కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు, ఘోరాలు, నేరాలు ఎప్పటికప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించే కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా. రాజసింగార్ గారు మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీస్లో డమ్మీ అభ్యర్థిని పెట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిందని చెప్పి కిషన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి వారు మాట్లాడిన తర్వాత రాజసింగ్ గారు కూడా స్పందించారు. భారతీయ జనతా పార్టీ పరంగా దానికి సమాధానం చెప్పలేదు కిషన్ రెడ్డి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఒకటే ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి, ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం జరిగే విధంగా వారు లోపాయకారికి ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. ఖచ్చితంగా జూబ్లీస్ కూడా అది నిర్ధారణ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.